ఇక కుకట్పల్లి డ్రగ్స్ కేసు వ్యవహారం తిరుపతిలోని ఏఆర్ విభాగాన్ని కుదిపేస్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రన్ ను కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిని పోలీస్ సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ఏపీ పోలీస్ శాఖ ప్రకటించింది. మరోవైపు ఏఆర్ విభాగ డీఎస్పీ రవీంద్రారెడ్డిని తిరుపతి నుంచి విజయనగరానికి బదిలీ చేశారు. గతంలో ఏఆర్ విభాగంలో ఏం జరిగిందన్న విషయంపై విచారణ మొదలుపెట్టారు. కుకట్పల్లి డ్రగ్స్ కేసు వ్యవహారం ఇటు తిరుపతిలోని ఏఆర్ విభాగాన్ని కుదిపేస్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు మరో హెడ్ కానిస్టేబుల్ అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కూకట్పల్లిలో 3 రోజుల క్రితం డ్రగ్స్ కేసులో నిందితులుగా తేలిన తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్, అదేవిధంగా రామచంద్రకి సంబంధించి ఉన్నం సురేంద్ర అనే యువకుడిని, నిరుద్యోగ యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఏదైతే పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలానికి సంబంధించి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మూలాలు ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, ఉద్యోగుల యొక్క పనితీరును పట్టించుకోకుండా వ్యవహరించాడు, వారికి ఇష్టానుసారం వదిలివేశాడంటూ ఏదైతే ఏఆర్ డిఎస్పీ రవీంద్రారెడ్డిని పైన బదిలీ వేయబడింది. ఆయన్ను తిరుపతి నుంచి విజయనగరానికి కూడా బదిలీ చేశారు. మొత్తం మీద రామచంద్ర గతంలో అనేక అక్రమ దందా, కానిస్టేబుల్ రామచంద్ర మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా గుణశేఖర్ మీద ఆరోపణలు వచ్చినప్పటికీ వారి విషయంలో ఉన్నతాధికారులకు వారి సమాచారం ఏమాత్రం తెలియకుండా కప్పిపుచ్చాడంటూ కూడా రవీంద్రారెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతన్ని విజయనగరానికి బదిలీ చేయడమే కాకుండా శాఖాపరమైన విచారణకు, ఏదైతే అతని హయాంలో గతంలో ఏఆర్ డిఎస్పీగా తిరుపతిలో పనిచేసిన అతని సమయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డాడు, ఎలాంటి దందా నడిచింది అన్న విషయం మీద కూడా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇటు గుణశేఖర్ ను, అదేవిధంగా వీరిద్దరిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఏపీ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉన్నం నరేంద్ర అనే యువకుడు ఈ కేసులోకి సంబంధించి అప్రూవర్ గా మారినట్టు తెలుస్తుంది. గుణశేఖరే తనను మొత్తం వ్యవహారం నడిపించినట్లు కూడా అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.